అందరికీ యేసుక్రీస్తు నామమున శుభములు తెలుపుచు బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించున్నాను. వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం. 14వ కీర్తన 2, 3, 4 వచనములు చదువుకుందాము. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయి వారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయి వారందరికీ తెలివి లేదా? పాపము చేయివారు బహుగా భయపడుదురు. ఈరోజు బైబిల్లోని బంగారు మాట పరిశీలించుట. దేవుడు మనల్ని పరిశీలించే దేవుడై ఉంటున్నాడు. మనలందరినీ కూడా ఏమని వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. మనం అనుకుంటాం మనల్ని ఎవ్వరు చూడట్లేదు అని అనుకుంటాం. కానీ దేవుడైతే వివేకము కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి ఉన్నటువంటి ఆ వివేకాన్ని మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. అయినను దానిని ఉపయోగించకుండగా మన ఇష్టానుసారంగా మనం జీవించినప్పుడు దేవుడు ఆకాశము నుండి చూస్తున్నాడట. వివేకము కలిగి దేవుని వెదకువారు ఎవరైనా ఉన్నారా అని కూడా చూస్తున్నాడట. ఆకాశము నుండి నరులను పరిశీలించెను. నరులను పరిశీలించే దేవుడై, గమనించే దేవుడై, ఎల్లవేళ యందు ఆయన కనుదృష్టి మన మీద ఉంటున్నదనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. మన సృష్టికర్త అయి ఉంటున్నాడు కనుక వివేకము కలిగి దేవునిని వెదకురు. సృష్టికర్తను వెదకువారు ఎవరైనా కలరేమో అని ఆకాశము నుండి దేవుడు చూచి నరులను పరిశీలించెను. అలా పరిశీలించినప్పుడు ఎలాంటి వారంగా కనిపిస్తున్నామో కూడా మనం ఇక్కడే చూడొచ్చు. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. అనగా మన జీవితాలు దేవునిని విడిచిన వారమై, వివేకము లేని వారమై, దారి తొలగి బొత్తిగా దేవునిని విడిచిన వారుగా దేవుడు మనల్ని చూస్తుంటున్నాడు. అని అంటే మనం ఏ రకంగా ఉంటున్నాము, ఎలా ఉంటున్నాము, దేవుడిచ్చిన జ్ఞాన వివేకములను మనము ఉపయోగిస్తూ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటూ ఆయనను వెతుకుతారేమో అని దేవుడు చూస్తున్నాడు. కానీ మనమైతే బొత్తిగా చెడి ఉన్నట్లుగా కూడా దేవుడు మరి గమనిస్తున్నట్టు మనం చూస్తుంటున్నాం. మేలు చేయవారు ఒక్కరైనను లేరు, ఒక్కడైనను లేడు అని మనం చూస్తుంటున్నాం. అనగా మన జీవితాలలో మనము అనుదినము బైబిల్ చదువుకుంటూ దాంట్లోని వాక్యాన్ని మనము ధ్యానించుకుంటూ మన సృష్టికర్త అయిన దేవాతి దేవుణ్ణి మనము వెదకుచు వివేకము కలిగి ఆయనను వెతికి కనుకొని ఆయనతో సహవాసం చేయాలని దేవుని యొక్క నిర్ణయమై ఉంటున్నది. కానీ మనమైతే బొత్తిగా దారి తొలగి ఉంటున్నాము అని మనకు గుర్తు చేయడం చూస్తుంటున్నాం. అంతేకాకుండా యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు, దేవునికి ప్రార్థన అంటే మనము ఆహారము విషయంలో కూడా తప్పకుండా ఎక్కడున్నా ఎక్కడ కూర్చున్నా అది ఏ స్థలమందైనా కూడా మనము కళ్ళు మూసుకొని దేవుడికి ఇచ్చినటువంటి ఆహారం నిమిత్తము ప్రార్థించే వారంగా ఉండాలి. ఆహారము ఏంటంటే యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు అంటే చాలాసార్లు దేవుడికి ప్రార్థన చేయక ఆహారము భుజించేవారు చాలామంది ఉంటారు. అయినప్పటికీ కూడా మరలా మనకు జ్ఞాపకము చేయబడుతున్నది. దైవ వాక్కు నీకు నాకు హెచ్చరించడానికి మనము చదువుతున్నాం. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మింగుచు అంటే మనము ఆహారము ముందు పెట్టుకొని తినేస్తే దాంట్లో ఆహారాన్ని ఆశీర్వదించే దేవుడు, ఆహారాన్ని పవిత్రపరిచే దేవుడు, ఆహారములో ఏదైనా ఉంటే కూడా దాన్ని పవిత్రపరిచి మన శరీరానికి అందించే దేవుడు. ఎందుకంటే దేవుడికి చెప్పి మనం భుజిస్తున్నాం, దేవుడికి చెప్పి మనం పడుకుంటున్నాం, దేవుడికి చెప్పి మనం ప్రయాణం చేయాలి, దేవుడికి చెప్పి మనం ఏది చేసినప్పటికీ కూడా వచ్చే ప్రతి ఆపదలోనూ లేదా శోధనలోనూ దేవుడే మనల్ని కాచే దేవుడై ఉంటున్నాడు. అందు గురించే ఆహారము భుజిస్తారు,
ప్రార్థన చేయకుండా ఆహారం మృంగునట్లు అని అంటే అలాంటి వారు కూడా ఉంటారు అని, అలా ఉండకూడదు అని వాక్యము మనతో మాట్లాడుతున్నది. కనుక మనం చాలా జాగ్రత్తగా వివేకము కలిగి దేవుణ్ణి వెతికితే దేవుడు మనల్ని ఆకాశము నుండి పరిశీలించే దేవుడు. ఈరోజు మనం బైబిల్లోని బంగారు మాట కూడా పరిశీలించే దేవుడు ఉన్నాడు, మనల్ని గమనించే దేవుడు ఉన్నాడు. మనం అనుకోవచ్చు చాలాసార్లు నన్ను ఎవరు చూడట్లేదులే అని కూడా అనుకోవచ్చు. కానీ దేవాతి దేవుడు నిత్యము ఆయన కనుదృష్టి తన పోలిక చొప్పున చేయబడిన మనందరి పైన ఆయన కనుదృష్టి ఉంది. ఆయన ఆకాశము నుండి చూస్తున్నాడు. నా బిడ్డలు ఎలా ఉన్నారు అని చూస్తే బొత్తిగా చెడిపోయినట్లుగా మరి చూసి ఆయన బాధపడుతూ వేదన పడుతూ కనీసం ఆహారం దగ్గరైనా ప్రార్థన చేయక ఆహారం రింగునట్లు అనేది కూడా మనకి గుర్తు చేయడం చూస్తుంటున్నాం. కనుక మనము వివేకము కలిగి దేవుడిచ్చిన జ్ఞాన వివేకములను మనము అనుసరిస్తూ దేవునిని కనుగొని స్తుతిస్తూ గణపరుస్తూ మేలు చేసే వారంగా ఉండాలని కూడా వాక్యం సెలవిస్తుంది. మేలు చేయవాడు ఒక్కడైనను లేడు, బొత్తిగా దారి తొలగిన వారై ఉంటున్నారు. కనీసం ఆహార విషయంలో కూడా దేవుని ప్రార్థించి దేవునికి స్తుతి చెల్లించి భుజించేవారు లేరా అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. కనుక క్రైస్తవ బిడ్డలంగా మనం చేయాల్సింది దేవాతి దేవుణ్ణి నిత్యము వెతికే వారంగా ఉండాలి. మనం ఎక్కడ వెళ్ళినప్పటికీ కూడా, మనం ఏం చేసినప్పటికీ కూడా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవునికి స్తుతి చెల్లించే వారంగా ఉండాలి. అలానే ఆహార విషయంలో ప్రాముఖ్యంగా మేలు విషయంలో కూడా మాట్లాడడం మనం చూస్తుంటున్నాం. మేలు చేయవాడు ఒక్కడునూ లేడు అని చెప్పడం అనంటే ఎలాంటి మేలు, ఎలా మనం అనుకోవచ్చు చాలా మేలులు చేస్తున్నా కదా, చాలా ఉపకారాలు చేస్తున్న వేరే వాళ్ళకి నేను కూడా పొందుకున్నాను అనుకోవచ్చు. కానీ దాంట్లో మరి ఎలాంటి ఉపకారము మేలు దాగి ఉంది? మంచి మనసుతో చేస్తే దేవుడికి ఇష్టకరమైనటువంటి ఆ మేలును దేవుడు స్వీకరిస్తాడు. ఏదో మనుషుల కొరకు చేస్తే అది కూడా దేవుడు ఇష్టపడడుగా మనము చూస్తుంటున్నాం. అలాగే చూస్తే 90వ కీర్తనలో కూడా మనము చూద్దాం. 90వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. అంటే దేవుడు వివేకము కలిగి తొంగి చూసినప్పుడు మనం బొత్తిగా చెడి ఉన్నామని మనం 14వ కీర్తనలో చూసాము. ఇక్కడ చూస్తే మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. దోషములు, పాప దోషముల చేత నిండి ఉన్న మన పాప దోషములన్నీ కూడా దేవాతి దేవుని దగ్గర నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవని అలనాడు భక్తుల యొక్క సంపూర్ణంగా దేవుడికి వారిని వారు సమర్పించుకొని ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థన అని చెప్పొచ్చు. ఈరోజు మనం కూడా పరిశీలించే దేవుడు కనుక ఆ పరిశీలించే దేవుడి దగ్గర ఏమేమి ఉన్నాయటనంటే మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. దేవుని ముఖ కాంతిలో మనము చూస్తే అద్దంలో చూసుకున్నప్పుడు మనమే కనిపిస్తాం, కానీ దేవుని ముఖ కాంతిలో చూస్తే మన పాప దోషములు కనిపిస్తున్నాయి, మా రహస్య పాపములు కనబడుచున్నాయి. ఎవ్వరికి తెలియదు అని అనుకుంటాం. ఈ రహస్యమైన విషయం నేను ఎవ్వరికి చెప్పలేదు, ఎవ్వరికి తెలియదు, ఇది నాకు మాత్రమే తెలుసు అని అనుకుంటాం. కానీ ఇక్కడ భక్తుడు రాస్తున్న మాట ఏంటంటే నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. దేవుని కలిగిన మనము మనలో ఉన్నటువంటి పాప దోషములు అవన్నీ ఆయన యొక్క ముఖకాంతి, ఆ తేజస్వంతమైనటువంటి ఆ ముఖకాంతిలో మన పాప దోషములు రహస్యముగా ఎవ్వరికి తెలియదు అనుకునే సమస్త రహస్య పాపములు కూడా ఆయన దగ్గర కనబడుచున్నవి. అందుగురించే దేవుడు ఆకాశం నుండి పరిశీలిస్తున్నాడు. ఎలా అనంటే దేవుని వెదకు వారెవరైనా కలరేమో అనేసి ఆకాశము నుండి పరిశీలిస్తున్నాడు. కనుకనే నీవు నేను మన పాపములు, మన పాప దోషములు రహస్యంగా చేసినవైనను, ఎలాంటి పాప దోషములైనను మనకు తెలిసి తెలియక రహస్యంగా ఎన్నో పాపములు ఉండొచ్చు, అవన్నింటినీ కూడా దేవాతి దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ముఖకాంతి, ఆయన తేజోమయుడైనటువంటి ఆ దేవాతి దేవుని ముఖకాంతిలో మన రహస్య పాపములు కనబడుచున్నవని భక్తుల యొక్క ప్రార్థన. ఈరోజు నీవు నేను కూడా, మనము కూడా రహస్యమందున్న తండ్రి మనల్ని పరిశీలించే దేవుడై ఉంటున్నాడు. ఏ విషయంలో తప్పిపోతున్నాము? ప్రార్థన, ఆహారము, ప్రార్థన లేకనే మృంగుచున్నామా, ఎలా ఉన్నాం? ఆ చిన్న చిన్న వాటి నుండి మనము వస్తే వివేకం కలిగి దేవునిని వెతికి దేవునితో సహవాసం కలిగినటువంటి బిడ్డలంగా మనం ఉంటాము. కనుకనే వాక్యము మనకి అనేక సార్లు హెచ్చరిస్తూ మనల్ని బలపరుస్తూ ఉంటున్నట్టుగా మనము చూస్తుంటున్నాం. అలాగే చూస్తే కీర్తనకారుడు 139వ కీర్తనలో కూడా మొదటి 2 వచనాలు చదువుకుందాం.
యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించి ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. నా నడకను నా పడకను, నేను కూర్చుండుట నేను లేచుట సమస్తము కూడా పరిశీలించే దేవుడు. మనం 14వ కీర్తనలు చూస్తే ఆకాశము నుండి ఆయన మనల్ని పరిశీలిస్తున్నాడు. ఏంటి పరిశీలిస్తున్నాడు అని చూస్తే ఇక్కడ భక్తుడు మరలా రాస్తూ, దావీదు గారు రాస్తూ ఏమంటున్నారంటే, నన్ను పరిశోధించి, నన్ను గమనించి, నన్ను చాలా తేటతెల్లగా పరిశీలించి చూస్తున్న దేవుడు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించిన. అంటే మన తలంపులోని మంచి ఆలోచనలే కానివ్వండి, చెడు ఆలోచనలే కానివ్వండి, ఏమి జరుగుతుందో కూడా అది నా తలంపులోనికి రాకముందే దేవుడు తెలుసుకొని ఉంటున్నాడు. చాలాసార్లు దేవుడు మనల్ని ఆ చెడు తలంపుల నుండే కావచ్చు, ప్రతి విషయంలో నుండి కూడా మన తలంపులనే కొట్టిపడేసే దేవుడై ఉంటున్నాడు. కనుక ఆయన గ్రహించే దేవుడు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. మనం అనుకోవచ్చు ఏదో చిన్న పరిశీలన, పైనుండి చూస్తున్నాడు, నన్ను గమనిస్తున్నాడు, నేనేం తప్పు చేయకుండా ఉంటే చాలు అని. కానీ నా నడక నా పడకను కూడా పరిశీలించే దేవుడు మనకున్నాడు. అందుకే బైబిల్లోని బంగారు మాట, పరిశీలించే దేవుడు. దేన్ని పరిశీలిస్తున్నాడు? నేను కూర్చుండుటగా పరిశీలిస్తున్నాడు, నేను పడుకునుట పరిశీలిస్తున్నాడు, నేను నడుచుట పరిశీలిస్తున్నాడు. అంతేకాదు నా పడకను కూడా పరిశీలిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. నా చర్యలన్నింటినీ నీవు బాగుగా పరిశీలన చేస్తున్నావు అని భక్తుడు రాయడం మనం చూస్తుంటున్నాం. ఈరోజు నీవు నేను కూడా దేవుడు ఇచ్చినటువంటి వాక్కు మనల్ని పరిశీలించే దేవుడు. ఎల్లవేళలా నిత్యము నిన్ను నన్ను పరిశీలించే దేవుడు. ఆహారం దగ్గర నుండి మొదలుకుంటే నడవడము, పడుకోవడము, కూర్చోవడము, లేవడము, నా తలంపులో రాకముందే దేవుడు అవన్నీ తెలుసుకొని ఉన్నటువంటి దేవుడు, మనల్ని పరిశీలన చేస్తున్నటువంటి దేవుడు. కనుక నీవు నేను బహు జాగ్రత్తగా ఆయన యందు భయభక్తి కలిగి, వివేకం కలిగి, నీ సృష్టికర్త అయిన దేవాతి దేవుణ్ణి తెలుసుకొని పరిశీలించే దేవుణ్ణి కలిగి ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఆయన యందుండి నడుచుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అలాగే 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. అంటే తప్పిపోయే వారి పట్ల దేవుడు పరిశీలిస్తున్నాడు. తన యందు యథార్థ హృదయం కలవారిని కూడా దేవుడు తప్పిపోయే వారిని మాత్రమే చూస్తున్నాడు అనుకోవడానికి లేదు. తన యందు భయము భక్తి కలిగి యథార్థ హృదయం కలిగినటువంటి ప్రతి హృదయాన్ని పరిశీలిస్తున్నాడు. కనుక మనం చాలా జాగ్రత్తగా, నేను క్రైస్తవుడనే అనుకోవడానికి లేదు, క్రైస్తవత్వంలో ఉన్నటువంటి లోటుపాట్లను కూడా చేసుకోవాల్సిన అవసరం. తన ఎడల, దేవాతి దేవుని ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరిచే దేవుడు. మనం ఎప్పుడైతే దేవుని యందు యథార్థ హృదయం కలిగి దేవుని పట్ల మనం ఉంటామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడటంటే ప్రతి విషయంలో బలపరిచే దేవుడు. నిన్ను నన్ను బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. మనం 14వ కీర్తనలో చూస్తే వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని పరిశీలిస్తున్నారు. ఇక్కడ చూస్తే మనము తన ఎడల యథార్థ హృదయం కలిగి ఉన్నవారిని దేవుడు బలపరిచే దేవుడై ఉంటున్నాడు. అంటే దేవుని చింతన, దేవునితో సహవాసం కలిగి, దేవునితో సంబంధం కలిగి, దేవునితో మనం అంటుకట్టబడి ఉన్నప్పుడు దేవుడు ప్రతి విషయములో, ఎందుకంటే యథార్థవంతులంగా ఉన్నాము కనుక ఆయన బలపరిచే దేవుడు. లేని వారి కొరకు ఇంతవరకు మనం చూసాము. తను మనల్ని పరిశీలించేది ఎక్కడెక్కడ అనంటే మనం ఆహారం తినుచున్నప్పుడు కానీ, మనం నడుస్తున్నప్పుడు కానీ, మనం పడుకుంటున్నప్పుడు కానీ, మనం లేచినప్పుడు కానీ, మనం కూర్చున్నప్పుడు కానీ, సమస్త చర్యల్ని పరిశీలించే దేవుడు.
అంటే బొత్తిగా చెడి ఉన్నారు అని ఒకసారి హెచ్చరిస్తూ బలపరుస్తున్నారు. ఒకవేళ తన యందు భయభక్తి కలిగి యథార్థ హృదయం కలిగి ఉంటే ఆయన ఆకాశము నుండి ఆయన కనుదృష్టి సంచారం చేయుచున్నట్లుగా చూస్తుంటున్నాం. అంటే ఏ ఒక్కరిని కూడా దేవుడు విడిచిపెట్టలేదు. మనం దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నా, దేవుని యందు భయభక్తి కలిగి లేకపోయినా కూడా మనల్ని విడిచి పెట్టే దేవుడు కాదని మనం వాక్యం ద్వారా గమనించుకుంటున్నాం. కనుక నీవు నేను వివేకం కలిగి ఆయనను వెతికిన ఎడల, యథార్థ హృదయం కలిగి ఉన్న ఎడల బలపరిచే దేవుడై ఉంటున్నాడు. బైబిల్లోని బంగారు మాట, నిన్ను నన్ను పరిశీలించే దేవుడు, గమనించే దేవుడు, ప్రతిదీ క్షుణ్ణంగా చూసి మన పట్ల ఆయన జాలి కలిగే దేవుడు. అందుకే వాక్యం ద్వారా హెచ్చరిస్తూ బలపరుస్తున్న దేవాతి దేవుణ్ణి మనం కూడా గమనించుకొని నా దేవుడు ఎల్లవేళలా నన్ను చూస్తున్నాడని భయముతో భక్తితో పరిశీలించే దేవుడు ఉన్నాడని మనము జ్ఞాపకం ఉంచుకొని ప్రతి విషయంలో దేవునికి ఇష్టమైన పిల్లలుగా ఉండే కృప దేవుడు మనందరికీ కలుగచేయనుగాక. ఆమేన్.